కూడా చనిపోవడం జరిగింది. ఒక ముస్లిం కూడా చనిపోవడం జరిగింది. మీరు గమనించి చూడండి, ఒక ముస్లింను కూడా చంపేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ చెడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే. అన్నారు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా ఉగ్రవాదని ఎవరు చెప్పారు? దేశంలో ఎవరైనా అన్నారా? కానీ ఉగ్రవాదులైన ప్రతి ఒక్కరు కూడా ముస్లిమే అని అంటున్నారు తప్ప కానీ ముస్లిమ్స్ అందరికి కూడా ఉగ్రవాదులు అనడం లేదే. ఈ దేశంలో అందరం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ కొంతమంది అరాచక పనులు చేస్తున్నారే వాళ్ళు ముస్లిమ్స్ కాదా? ఇప్పుడు మీకు కేరళ సన్నివేశం చూపిస్తాను. వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా, వాళ్ళు పాకిస్తాన్ జెండా అక్కడ ఎగరేయడం లేదా? మరి వాళ్ళని ఏమంటారు? కేరళలో నడి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నారే, మరి వీళ్ళందరూ ముస్లిమ్స్ కాదా? అంటే మన దేశంలో ఉండి మన దేశం గాలి పీడ్చి మన దేశం నీరు తాగి మన దేశం భోజనం చేసి మన సత్తాంతో వాళ్ళు తిని పాకిస్తాన్ జెండా ఈ దేశంలో ఎగరేయడం ఏంటి? అప్పుడు మీ రాజకీయ నాయకులతో కళ్ళే ఏమయ్యేవి? కేరళలో సీఎం లేడా? మరి ఆ సీఎం ఎందుకురా బాబు మన భారతదేశానికి అది శత్రు దేశం వాళ్ళ తాలూకా జెండా ఈ భారతదేశంలో ఎగరేయడం నేరమంటూ చెప్పలేరా? ఆయన ఆ సీఎం గారు చెప్పలేరా? కానీ అక్కడ ఎందుకు వేకెన్సీ ఇచ్చారు? రాజకీయ నాయకుల తాలూకా ఆలోచన కాదా? మరి అది కేరళలో నడి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా వేసింది అది ముస్లిం సోదరులు కదా? మరి మీరు మాట్లాడితే ఏంటంటున్నారంటే ఒక ముస్లిం చనిపోయాడు అని అంటున్నారు. కానీ అక్కడ 27 మంది భారతీయులు చనిపోయారు. మరి మగవాళ్ళని ప్యాంట్ తీసి పురుషంగం మీద సున్నితి ఉందా లేదని చూసి చంపిస్తారు. మరి వాళ్ళందరూ చంపే వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా? కానీ అక్కడ ఇంకో విషయం కూడా జరిగింది. అక్కడ ఆ పహల్గాన్ ఘటనలో చాలా మందికి అక్కడ ముస్లిం సోదరులే హెల్ప్ చేశారు, ప్రాణాలు కాపాడారు. నేను అనేది అందరు ముస్లిమ్స్ ఉగ్రవాదులు అనడం లేదు, కానీ ఉగ్రవాదులైన ప్రతి ఒక్కడు కూడా ముస్లిమే. మరి ముసరాబాద్ జిల్లాలో వేటాడి ఊళ్ళు ఖాళీ చేయించారు హిందువుల్ని. మరి అది చేసిన వాళ్ళు ఎవరు? బీజేపీ చేసిందా? అక్కడ ఉన్న బీజేపీ చేయించిందా? అంటే ఆ గ్రామాలకి అక్కడ చేసింది ఎవరు? రోహింగ్యా ముస్లిమ్సే కదా, మన దేశానికి దొంగతనంగా వచ్చిన వాళ్ళే కదా. నేననేది ఇలాంటి వాళ్ళని మన దేశంలో ఉంచకుండా ఏరి పారేయాలి. అప్పుడే మన దేశంలో మత కళల్లోనే ఉండవు. మీ రాజకీయ నాయకులు మాత్రం దయచేసి మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకునే మాట్లాడాలి. నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నీలాగా నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. అంటే ఇదే దేశంలో ఉండే డిబేట్లో నీకు పాకిస్తాన్ ఇష్టం లేకపోతే నాకెందుకు పాకిస్తాన్ ఇష్టం ఉండకూడదు, నేను ఎందుకు పాకిస్తాన్ ప్రేమించకూడదు అని అన్నారు కదా మీ కాంగ్రెస్ నేతే. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. ప్రపంచ పటంలోనే ఇజ్రాయెల్ అనే దేశం చాలా చిన్నది. కానీ దాని పక్కన్న 18 దేశాలకి ఇజ్రాయెల్ అంటే ఉత్సాహ. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కడు దేశాన్ని ప్రేమిస్తాడు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశాన్ని ప్రేమిస్తాడు. ఇజ్రాయెల్ మీద ఎవడు అటాక్ చేసినా, ఎవడు ఇజ్రాయెల్ కోసం కామెంట్ చేసినా ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒప్పుకోడు. కానీ మన దేశంలో ప్రతిదానికి రాజకీయం రంగే, ప్రతిదానికి మతం రంగే, ప్రతిదానికి ఒక రంగు పులిమి అమాయక ప్రజలను చంపేస్తున్నారు. డిబేట్లో ఆయన నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను అనేటప్పుడు మీ రాజకీయ నాయకులకి ఏమైంది? మీరు కూడా ఏమంటున్నారంటే ముస్లింలు చంపేశారు, క్రైస్తవులు చంపేశారు అనే అంటున్నారు తప్ప కానీ ముసిరాబాద్లో ఇంతమంది హిందువులు చంపేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? దయచేసి ఈ పహల్గాన్ ఘటనకి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు కూడా ఒక ఏకదాటిగా వస్తుంది. పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే ప్రతి ఒక్క పౌరుడు కూడా నష్టమవుతాడు. కానీ అందరము సమానత్వంగా పాకిస్తాన్ మీద పోరాడాలి. ముస్లిమ్స్ సోదరులు కూడా, ముస్లిమ్స్ మహిళలు కూడా చాలామంది ముస్లిం సోదరులు, చాలామంది ముస్లిం మహిళలు కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి అంటున్నారు. కానీ మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇండియా తాలూకా పరిస్థితి ఇలాగే ఉంటుంది. దయచేసి ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.